నమస్తే అండి. ఈ రోజు మనం చాలా మంది స్త్రీలలో సాధారణంగా చూసే అతి లోతైన సమస్య ఒకటి ఏంటంటే అది పీసీఓడి, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటారు. ఏం జరుగుతుందంటే ఇందులో మనకు ఈ ఓవరీ చుట్టూ చిన్న చిన్న సిస్టులు, నీటి బుడగలు వచ్చాయి అంటుంటారు కదా, ఇలా వస్తూ ఉంటాయి. దీనికి మెయిన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల, స్ట్రెస్ వల్ల, ప్లస్ మనకు ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, డైట్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల, ల్యాక్ ఆఫ్ స్లీప్, ఇలాంటివన్నీ సరిగ్గా లేకపోవడం వల్ల అనేది ఈ పీసీఓడిస్ అనేటివి ఏర్పడుతూ ఉంటాయి. పీసీఓడి సిమ్టమ్స్ ఏంటి అందరికీ తెలిసింది. ఫస్ట్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేటివి రెగ్యులర్ గా రావు, మొహం మీద మొటిమలు, మచ్చలు ఇలాంటివి వస్తుంటాయి. అన్వాంటెడ్ హెయిర్, గడ్డము, మీసాలు ఇలాంటివన్నీ వస్తుంటాయి. అనేబుల్ టు కన్సీవ్, మనము మన డైట్ అనేది కరెక్ట్ చేసుకోవాలి. ఎక్కువ జంక్ ఫుడ్స్ గానీ, స్వీట్స్ గానీ, కర్డ్ గానీ, కఫాన్ని పెంచేవి ఇలాంటి ఫుడ్స్ అనేటివి తీసుకోకూడదు. ఎక్కువ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, మనకి పెసలు, జీలకర్ర, శుంఠి, దాల్చిన చెక్క ఇలాంటివి ఎక్కువ మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఈ వాత కఫ దోషాలు అనేటివి సమానంగా ఉండడానికి ఉపయోగపడతాయి. కొన్ని యోగాసనాలు ఏంటంటే భుజంగాసనము, బద్ధ కోణాసనము, కపాలభాతి, అనులోమ విలోమ ప్రాణాయామము ఇలాంటివి మనం రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఈ చెప్పిన యోగాసనాలు, డైట్ ఇవన్నీ మీరు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయండి. మీకు ఇంకా ప్రాబ్లం అలానే కంటిన్యూ అవుతుంది, దీంతో సఫర్ అవుతున్నారంటే మమ్మల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.